ఈరోజు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా వారి యొక్క ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని 26, 27, 28 రాజారాం నగర్ ఏరియాలో గడప గడపకి వెళ్తూ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాజ్యాంగాన్ని, అదే రకంగా స్వాతంత్ర్య తీసుకువచ్చిన ముఖ్య నాయకులని విలువని తగ్గించే విధంగా ఏ రకంగా ఉందో అవన్నీ కూడా వివరిస్తూ, అదే రకంగా 16 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ నెరవేరుస్తూ, అంతేకాకుండా ఆర్మూర్ పట్టణంలో సుమారు 50 కోట్ల టీఎఫ్ఐడిసి నిధులతోని ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలపై ఆ యొక్క వార్డు సభ్యులతోని, ఆ యొక్క గల్లీవాసులతోని మాట్లాడి దానికి డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకేమన్నా బీటీ రోడ్లు కానీ అవసరం ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటూ ప్రతి దానిపైన అవగాహనతో అందరితో మాట్లాడి వారి యొక్క సమస్యల్ని తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకి పాలన ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా మేము కూడా అందరం కాంగ్రెస్ నాయకులం, పట్టణాధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు, మిగతా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అందరం కూడా వెళ్ళి ఈ యొక్క సమస్యలతో వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ఆ సమస్యల్ని తీర్చే విధంగా మేమందరం కూడా కార్యాచరణ చేసి అభివృద్ధి పైన తప్పకుండా రానున్న రోజుల్లో వారికి అందరికీ కూడా రోడ్లు, డ్రైనేజీలు ప్రతి వార్డుకి సుమారు 70-80 లక్షల రూపాయల నిధుల్ని కేటాయించి రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇప్పుడు ఇక్కడ 26వ వార్డులో ఉన్నాం. వస్తున్న క్రమంలో మొత్తం 2 సైడ్లు డ్రైనేజ్ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది, మట్టి రోడ్డు ఉంది. వర్షాకాలం చాలా ఇబ్బందులు అవుతుందని చెప్పి కూడా ఈ యొక్క కాలనీ వాసులు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా మెజారిటీ సమస్యల్ని తీర్చే విధంగా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, అదేవిధంగా రానున్న మున్సిపాలిటీలో 36కు 36 వార్డులు గెలిచే విధంగా మేమందరం కూడా కష్టపడి ఆర్మూర్ మున్సిపల్ పైన మన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మేమందరం కూడా కష్టపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.